హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నేహల్. సార్, గోల్డ్ ప్రైస్ అనేది మెల్లమెల్లగా పెరుగుతుంది. సో, ఇప్పుడు ఏదైతే ఎగ్జిస్టెన్స్ ఇన్వెస్టర్స్ ఉన్నారో, సో, ఇంకా అందులో పంపింగ్ చేయాలంటారా? లేకపోతే అలాగే హోల్డ్ ఆన్ చేసుకోవాలి? ఇప్పుడేంటంటే లాస్ట్ 1,80,000 వరకెళ్ళింది. సో, మళ్ళీ ఆ మార్క్‌ని క్రాస్ చేయాలంటే ఈ ఇయర్ టైం పడుతుందా? లేకపోతే నెక్స్ట్ ఇయర్ గూడా ఇలాగే కన్సాలిడేషన్ అయ్యి మెల్లగా గ్రాడ్యుయల్‌గా పెరుగుతుందంటారా? సో, ఇది మల్టీ బిలియన్ డాలర్ క్వెషన్ ఇది. కాకపోతే ఏంటంటే ఒకటి గోల్డ్ ఇప్పుడు ఇండియాలో చూసుకున్నా 1,54,700 దగ్గర కరెంట్‌లీ ట్రేడ్ అవుతా ఉంది. సో, ఈవెన్ సిల్వర్ కూడా చూసుకుంటే 2,55,000 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. కామెక్స్‌లో గోల్డ్ అయినా 4,850 దగ్గరికి మళ్ళీ 4,644 పడిపోయింది. మళ్ళీ $4,800కి పర్ ఔన్స్ లాగా చేరింది. ఏప్రిల్ 1 నాడు చూసుకున్నా 1,50,000 ఉండింది. ఇప్పుడు ఇవాళకు మళ్ళీ 1,54,000కి వెళ్ళిపోయింది. సో, ఇక్కడ కొన్ని ఫ్యాక్టర్స్, వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏం ప్లే అవుతున్నాయంటే గోల్డ్‌లో గాని, ఇటు అమెరికన్ యుద్ధం ఏదైతే జరుగుతుందో దానివల్ల క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోవడం వల్ల, యూఎస్ డాలర్ అనేది మంచి స్ట్రాంగ్ అవ్వడం వల్ల, సేఫ్టీ హెవెన్ అనేది అటు వెళ్ళిపోవడం వల్ల కొంచెం గోల్డ్ అంత ఎక్కువగా పెరగకుండా కొంచెం ఆగిపోయింది. ఓకే. అదర్‌వైజ్ యుద్ధం టైంలో డబ్బులన్నీ గోల్డ్‌కెళ్ళిపోయి చాలా పెరగాల. బట్ ఈ యుద్ధం డిఫరెంట్ వెన్ కంపేర్ టు అదర్ యుద్ధాలు. ఎందుకంటే ఇక్కడ డాలర్, పెట్రో డాలర్ అంటాము దీన్ని, దానివల్ల. కాకపోతే ఇది కంటిన్యూ అవుతుందంటే అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు దెర్ ఈస్ ఎ లిమిట్ ప్రతిదానికి కూడా. సో, ఒక గోయింగ్ ఫార్వర్డ్ ప్రాబబ్లీ యుద్ధం ఇప్పుడు కొంచెం ఈజ్ అవుతోంది. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా కొంచెం మళ్ళీ సబ్జ్యూడ్ అయిపోవచ్చు. అప్పుడు డాలర్ ఇండెక్స్ స్ట్రెంత్ పడిపోవచ్చు. పడిపోయినప్పుడు మాత్రం మళ్ళీ గోల్డ్ వైపు ఇన్వెస్టర్స్ మళ్ళీ అవకాశం ఉంది. ఇంకొకటేంటంటే లిక్విడిటీ ఎక్కువ అవసరాల కోసం కూడా గోల్డ్ ఓపెన్ మార్కెట్‌లో అమ్మడం ఎక్కువ అవైలబుల్ ఉండింది కాబట్టి ప్రైసెస్ తగ్గాయి కొంచెం మొదట్లో. బట్ నౌ ఒక్కసారి కొంచెం మార్కెట్స్ రికవరీ అయ్యి క్రూడ్ ఆయిల్ ప్రైజులు కొంచెం పడిపోయి మళ్ళీ $75-80 వచ్చాయంటే మాత్రం రిజర్వ్ బ్యాంక్స్ మళ్ళీ కొనడం మొదలుపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే బంగారాన్ని, డాలర్‌ని నమ్మాలా వద్దా, యూఎస్ డాలర్‌ని అనేది అందరికి డౌట్స్ పెరిగిపోయాయి రిజర్వ్ బ్యాంక్స్‌కి. జనరల్‌గా అంటాం ఏంటంటే గోల్డ్ ప్రైస్‌ని ఎవరు డిటర్మైన్ చేస్తారు? రిటైల్ ఇన్వెస్టర్లా, ఇన్‌స్టిట్యూషన్సా, రిజర్వ్ బ్యాంక్స్ అనే క్వెషన్ క్వైట్ కామన్‌గా వస్తది. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మాత్రం ఇన్‌స్టిట్యూషన్స్, రిజర్వ్ బ్యాంక్సే డిటర్మైన్ చేస్తున్నాయి. ఎందుకంటే బల్క్‌గా కొంటున్నాయి. సో, యూఎస్ డాలర్ రిజర్వ్స్ తక్కువ చేసుకుంటూ పోతా ఉన్నాయి. ఇదొక బ్లిప్. ఈ యుద్ధం అనేది ఒక బ్లిప్. అమెరికా ఎంతో ట్రై చేస్తూ ఉంది డాలర్‌ని రిప్లేస్ చేయకుండా ఉండడానికి. డాలర్‌ని రిప్లేస్ చేస్తే వాళ్ళకి ఇబ్బంది. వాళ్ళకి ఫ్రీ మనీ అయిపోతుంది. సో, దే ఆర్ ట్రైయింగ్ ఎవ్రీవేర్. సో, దెర్ ఈస్ యాక్చువల్లీ కనబడే యుద్ధం ఇదైతే. కనబడని యుద్ధం ఏంటంటే గోల్డ్‌కి, డాలర్‌కి కూడా కనబడని యుద్ధం జరుగుతూ ఉంది. అంటే అమెరికా తరపు నుంచి వాళ్ళకి గోల్డ్‌ని మిగిలిన వేరే దేన్నైనా సరే రిప్లేస్ చేస్తే వాళ్ళ డాలర్‌కి వాళ్ళకి ఇబ్బందులవుతాయి. వాళ్ళు అప్పులు మేనేజ్ చేయలేరు. సో, ఆ లెక్కన చూసుకుంటే పోస్ట్ వార్ సిట్యుయేషన్‌లో నువ్వు 6 మంత్స్ కాదు, ఒక 1 or 2 ఇయర్స్ వ్యూ నీకు గోల్డ్ మీద ఉంటే, నువ్వు 180 చూసావు కదా! అది ఒక 2 ఇయర్స్‌లో, 1.5, 2 ఇయర్స్‌లో మళ్ళీ రావచ్చు. ఓకే. ఈ పరిస్థితి స్టెబిలైజ్ అయితే మళ్ళీ రిజర్వ్ బ్యాంక్స్ కొనే అవకాశాలున్నాయి. ఓకే. గోల్డ్‌కి. సిల్వర్‌కి దేర్ మైట్ బి ఎ స్మాల్ ఛాన్స్. బట్ ఇంత రాదు, పక్కా పెరుగుతుంది సిల్వర్ కూడా. 4 లాక్స్ దాకా వెళ్ళింది కదా! మళ్ళీ 4 లాక్స్ టచ్ అవుతదా? కొన్ని సంవత్సరాలు పడుతుంది సిల్వర్‌కి సంవత్సరాలు. మళ్ళా 4,00,000కి వెళ్ళడానికి. రీజన్, దేర్ ఈస్ ఎ షార్టేజ్. బట్ దట్ వాస్ ఎ యూఫోరియా విచ్ క్రియేటెడ్. ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వెళ్ళిపోయి లైన్‌లో నిలబడి వెండి కొన్నారు. అవసరం లేదు. వెండిని నువ్వు కన్జ్యూమ్ చేయవు. బంగారం అట్‌లీస్ట్ ఆభరణాల రూపంలో కొంటావు. బ్యాంకులకు వాల్యూ ఉంది. రిజర్వ్ బ్యాంకులకి డాలర్‌లకి అంటే ఫారిన్ ఎక్స్‌చేంజ్‌ని నిల్వలు నువ్వు బంగారం రూపంలో పెట్టుకుంటావు. బట్ సిల్వర్‌కి ఆ ఫీచర్స్ లేవు కాబట్టి నువ్వు వాడుకోవు. ఇండస్ట్రియల్ మెటల్ అది. అండ్ కొంచెం మాత్రమే ఫ్యాషన్ జ్యువెల్లరీగా వాడుకుంటాము. కొంచెం మన అవసరాలకు వాడతాం. బట్ మేజర్ అవసరాలు సిల్వర్ అనేది జరిగేది ఫర్ ఇండస్ట్రియల్ యూజ్. విచ్ విల్ షూట్ అప్ నౌ బికాస్ ఇప్పుడు యుద్ధం జరిగినప్పుడు ఈ ఎక్విప్‌మెంట్స్‌లో వాటిల్లో కూడా అండ్ ఏఐ సైడ్ ప్రాసెసర్స్‌లో కానీ వీటిల్లో కూడా సిల్వర్ ఎక్కువగా వాడతాం. వాటి కన్జంప్షన్ వోంట్ గో డౌన్, ఇంకా పెరుగుతుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే సిల్వర్ బియాండ్ ప్రైస్ వెళ్ళినా ఇంకోటి మర్చిపోకూడదు ఏంటంటే సిల్వర్ కెన్ బి రిప్లేస్డ్ విత్ అదర్ మెటల్స్ అట్‌లీస్ట్ పార్ట్‌లీ. సో, సిల్వర్‌కి అన్‌లిమిటెడ్ పైకి పెరుగుతదనే మిస్‌కన్సెప్షన్ కూడా కొంచెం తక్కువే. లాస్ట్ టైమ్ జరిగిన దానికి కారణం ఏంటంటే ఒక ఫ్రెంజీ జరిగింది. అందరూ కొనడానికెళ్లారు కాబట్టి డిమాండ్ పెరిగిపోయింది.
సో ఇప్పుడు కొంచెం అందరూ చూశారు. సో పెరుగుతుంది పక్కా. మీరన్న 4,00,000 రావడానికి ఒక 2-3 ఏళ్ళు పట్టొచ్చు. బట్ ఇట్ విల్ బి అంటే స్లో జర్నీ ఇక్కడి నుంచి. సో ఆ లెక్కన చూసుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే సిల్వర్ క్యాన్ ఇంకా అవసరం వస్తే పడిపోవచ్చు కూడా యుద్ధం తర్వాత. ఓకే. బంగారం మాత్రం యుద్ధం ఆగిపోతే అంటిల్ అండ్ అన్లెస్ రిజర్వ్ బ్యాంక్స్ డంప్ చేయకపోతే పెరుగుతుంది. కొన్ని రిజర్వ్ బ్యాంక్స్ డంప్ చేసే అవకాశాలు ఉన్నాయని కొద్దిమంది అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకు డబ్బులు లేక ఎగ్జాంపుల్ టర్కీ అమ్మేసుకుంది, రష్యా అమ్మేసుకుంది. మన గల్ఫ్‌లో కొన్ని కంట్రీస్ యూఏఈ లాంటివి కూడా వాళ్ళ లిక్విడిటీ అవసరాల కోసం టెంపరరీలీ బంగారం అమ్మాల్సొచ్చింది కొన్ని కంట్రీస్. ఎందుకంటే వాళ్ళకిప్పుడు హార్మోజ్ జలసంధి ఆపేశాక యెస్. వాళ్ళకి ఆయిల్ రెవెన్యూస్ లేవు. వాళ్ళ ప్రభుత్వాన్ని నడుపుకోవాలి. సంక్షేమ పథకాలు నడపాలి. అలాంటప్పుడు టెంపరరీగా మనం ఒక సామాన్య ప్రజలు ఏమీ లేకపోతే బంగారం రోడ్డు పక్కన ఉన్న ఆ గల్లీలో ఉన్న బ్యాంకో, గోల్డ్ లోన్‌కి ఎట్లా ఎళ్తామో ప్రభుత్వాలు కూడా అలాగే వెళ్ళే పరిస్థితి వస్తది. సేమ్ వే ఇన్‌స్టిట్యూషన్స్ కూడా వాళ్ళు పొజిషన్స్ తీసుకుంటారు. ఆప్షన్స్‌లో గాని, ఫ్యూచర్స్‌లో తీసుకుంటారు. ఫ్యూచర్స్‌లో తీసుకున్నప్పుడు ఫ్యూచర్స్ అనుకున్నట్టు ఈక్విటీ ఫ్యూచర్స్ కానీ, ఏ ఫ్యూచర్స్ అయినా సరే ఎళ్ళినప్పుడు కంపల్సరీ మార్జిన్ పెరగాల్సి. అప్పుడు ఏం చేయాల్సొస్తది? క్యాష్ కావాలి. లిక్విడ్ క్యాష్. అప్పుడు లిక్విడ్ క్యాష్ ఎక్కడ దొరకకపోతే గోల్డ్ అనేది వాళ్ళకి ఈజీగా చేస్తా ఉంటారు. అదే జరిగింది మొన్న. బట్ ఇంకా ఫ్యూచర్‌లో జరుగుద్దా అంటే నమ్మకం లేదు. గోల్డ్ ఇక్కడి నుంచి కొంచెం పెరగొచ్చు. తగ్గినా 150 ఆర్ 145 ఈస్ ద బేస్ అనిపిస్తోంది ఇప్పుడు కరెక్ట్‌గా చూసుకుంటే. సో 145, 146 ఈస్ ద న్యూ బేస్. అక్కడి నుంచి ఇంకా తగ్గే అవకాశాలు లేవు. సో మనకు అవసరం ఉంటే మాత్రం షార్ట్ టర్మ్‌లో బంగారం పెళ్ళిళ్ళు ఉన్నాయి అవన్నీ ఉంటే మాత్రం బై ఇట్ నౌ. లేదు లాంగ్ టర్మ్ కంటే కొంచెం కొంచెం కొనుక్కోండి. ఇంకా పడిపోతది 120, 130 పడిపోతదని చాలామంది వెయిట్ చేస్తా ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. వాళ్ళు అలాగే వెయిట్ చేయాల్సొస్తుంది. ఇంకా అంత తొందరగా అవకాశాలు రావు వాళ్ళకి. ఇంత పెద్ద అన్‌సర్టెనిటీ వచ్చినా గోల్డ్ అనేది 130కి ఎళ్ళలేదు. ఓకే. ఓకే. ఎళ్తుందా అంటే వెళ్ళకపోవచ్చు ఫ్యూచర్‌లో. సో అవకాశం ఉంటే కొనేసుకోండి. గోల్డ్ ఇక్కడి నుంచి ఇంకా పెరిగే అవకాశం ఉంది గానీ, తగ్గే అవకాశం అయితే పెద్దగా లేదు. ఓకే. సో థాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ.